నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అంటే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అదేవిధంగా పబ్లిక్ ఎక్కడ కలిసినా కూడా మరి ఆ అంశం మీద మాట్లాడుతున్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశాడు, ఆ వ్యాఖ్యల వల్ల రాజకీయ పార్టీలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయి, అదేవిధంగా రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పైన నా అనాలిసిస్ ఏంటో మీకు వివరిస్తాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక జెడ్పీటీసీ పదవి నుండి మొదలుకొని ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్, ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిన ముఖ్యమంత్రిగా ఆయన పదవిని చేపట్టడం జరిగింది. అంటే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు అంటే నేను నా అనుభవంతో నేను చూసిన దాన్ని మీకు వివరిస్తాను. ప్రతి రాజకీయ నాయకుడు తప్పకుండా వీడియోని చూడాలి, షేర్ చేయాలి కూడా. మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా దానిలో ఖచ్చితంగా కష్టపడాలి, ఆ రంగం గురించి కృషి చేయాలి, ఆ సర్కిల్లో మరి అందరి ద్వారా మన్ననలు పొందాలి. అదేవిధంగా సామాన్య ప్రజానికంలో కూడా గుర్తింపును సాధించాలి. అది సామాన్య విషయం కాదు. అలా గుర్తించబడితేనే మరి ఏ పదవినైనా చేపట్టడానికి సులువు అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇక్కడ రాజకీయ నాయకులు అంటే గుర్తుకొచ్చేది ఖద్దరు మరి రాజకీయ నాయకుడు. చాలామంది రాజకీయ నాయకులు మరి ఖద్దరు ధరించడం మనం చూస్తూ ఉంటాం. మరి ఖద్దరు ఇంట్లో నుంచి ఖద్దరు వేసుకొని వారు పార్టీ ఆఫీసులో కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం కాబట్టి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ రాజకీయ నాయకులు అందరూ ఆలోచించాలి. ఎంతమంది రాజకీయ నాయకులు టైంపాస్ కోసం, వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ఎంతమంది రాజకీయ నాయకులు సమాజ సేవ కోసం, సమాజ సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతమంది రాజకీయాలు చేస్తున్నారు. మళ్ళీ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇందులో ఖద్దరు వేసే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఆ ఖద్దరు అంటే ఆ ఖద్దరు చొక్కా ఏదైతే ఉంటుందో మరి ఎంతమంది ఖద్దరు చొక్కాలు నలుగుతున్నాయి, ఎంతమంది పార్టీ కోసం శ్రమిస్తున్నారు, ఎంతమంది ప్రజల కోసం శ్రమిస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆలోచించాలి. చాలామంది రాజకీయ నాయకులు డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, మేము ఈజీగా ఎమ్మెల్యే అయిపోతాం, కార్పొరేటర్ అయిపోతాం, ఊళ్ళో అయితే సర్పంచ్ అయిపోతాం, కౌన్సిలర్ అయిపోతాం అని చెప్పి చాలామంది ఆశలు పెట్టుకొని ఉంటారు. దీనిలో మనం చూస్తే కొద్దిమంది మాత్రమే గెలుపొందుతూ ఉంటారు. ఈ గెలుపొందడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే వీళ్ళు ఖద్దరు నలగడమే ప్రధాన కారణం. వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మరి ఆ ఖద్దరు చాలా స్టిఫ్గా కడగ్గా ఉంటుంది. ఆ తర్వాత ఏ ధర్నాలలో పాల్గొనడం, రాస్తారోకోలో పాల్గొనడం, నిరసనలో పాల్గొనడం, ఏంది కుదుపులు అని కాదు, ఇక్కడ అంటే తోసేసుకుంటారు కదా గుంపుల్లో. అట్లాంటి సందర్భాల్లో మరి పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో కావచ్చు ఖద్దరు నలుగుతూ ఉంటారు. అంటే వీళ్ళందరూ కష్టపడే తత్వం ఉన్న రాజకీయ నాయకులు అనేది చెప్పాలి. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మరి రేవంత్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశాడు అనేది నేను వివరిస్తాను. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే 2034 వరకు నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉంటా, ఆ తర్వాత నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్తాడు, అంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పాడు. అంటే చాలామంది కూడా మరి బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కొన్ని అనాలిసిస్లు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, చాలామంది మరి ఈ వ్యాఖ్యలు చూసి నొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా అభిప్రాయాల్ని వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ నా అనాలిసిస్ ఏంటంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ నాయకుడు అంత ఈజీగా ఎదగలేదు. చాలా కష్టపడి అంచెలంచెలుగా పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆయనలో ఒక ఆత్మవిశ్వాసము, నమ్మకము, కాన్ఫిడెన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఆయనలో.
కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడని నేను భావిస్తున్నాను. ఇంకొకటి, సెలబ్రిటీ రాజకీయ నాయకులైనా, సినిమా సెలబ్రిటీస్ అయినా, బిజినెస్ సెలబ్రిటీస్ అయినా, కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అంటే వ్యక్తిత్వ ఈ వికాస నిపుణుల ద్వారా, పర్సనల్ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉంటారు, వాళ్ళ ద్వారా ట్రైనింగ్ తీసుకుంటారు. ఎంఎస్ఎన్ కశ్యప్, పట్టాభిరామ్, చాలామంది పొలిటికల్ ట్రైనర్స్ ఉంటారు. ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. ఈ ట్రైనింగ్లో భాగంగానే చాలామంది ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, రేవంత్ రెడ్డి కూడా ఆయనను ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఆయనకంటూ కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకెళ్తున్న క్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఆయన వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా పార్టీకి చాలా లాభం. ఎందుకంటే పార్టీ అంటే 34 వరకు మన ప్రభుత్వమే తెలంగాణలో అధికారంలో ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడు. దీనివల్ల సామాన్య కార్యకర్తను కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది, పార్టీ శ్రేణుల్లో కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ ద్వారా ఏంటంటే నాయకుడే ఈ విధంగా కాన్ఫిడెంట్ ఉండడం వల్ల కార్యకర్తల్లో కూడా ఆత్మవిశ్వాసం పెరిగి పార్టీ కోసం ఎక్కువగా కష్టపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి లభిస్తుంది. అందుగురించే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడు. ఇంకో పాయింట్ ఏంటంటే, కామన్గా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, కేసీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కావచ్చు, తప్పకుండా వీళ్ళ వ్యాఖ్యలు ఎలా ఉంటాయంటే ఇతర రాజకీయ పార్టీలను అంటే ఇక్కడ అంటే గిల్లడం అంటే ఒక వీళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల వాళ్ళు ఎదుటి ఇతర ప్రతిపక్ష పార్టీలు, ఇతర పార్టీల వాళ్ళు స్పందించాలనే ఒక ధోరణిలో, రెచ్చగొట్టాలనే ధోరణిలో చేసిన వ్యాఖ్యలుగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇతర పార్టీల నాయకులు కూడా ప్రెస్ మీట్లలో ఖచ్చితంగా దీన్ని ప్రస్తావిస్తారు, దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దాన్ని మన రేవంత్ రెడ్డి లాంటి నాయకులు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఏ పార్టీ అనే అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తర్వాత మేమే వస్తాం, భవిష్యత్తులో మేమే వస్తాం, ఇక ఈ పార్టీ పని అయిపోయింది, ఆ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఎన్నో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీజేపీ నాయకులు ఇప్పటికప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ప్రతిపక్ష పార్టీలను కొంత కన్ఫ్యూజ్ చేయడానికి, వాళ్ళను కొంత ఇబ్బందికి గురి చేయడానికి కూడా, ఇబ్బందికి మీన్స్ ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి 34 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. ఆయనలో ఆయన ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, రాజకీయ పార్టీలకు కూడా మేమే అధికారంలో ఉంటామని చెప్పి వాళ్ళు ఒక హెచ్చరికగా వెళ్ళడం, రాజకీయ పార్టీలను అలర్ట్ చేయడం, పార్టీ శ్రేణులను అలర్ట్ చేయడం, దీనిలో ఈ స్ట్రాటజీలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి ఈయన వ్యాఖ్యలు కూడా చాలామంది ఎట్లా అంటారు అంటే, ప్రస్తుతం అయితే మరి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి మరి ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, ఫ్యూచర్ సిటీ మూసి ప్రక్షాళన వీటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, మరి ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తారు, ఈయన ఏ విధంగా చెప్పుకుంటున్నాడు, ఇది ఏ నమ్మకంతో మాట్లాడుతున్నాడు, దేవుడు కళ్ళకు చెప్పాడా, ఎవరైనా జ్యోతిష్యం చెప్పారా, ఆయన జ్యోతిష్యం చెప్పుకున్నాడా, ఏమైనా మిరాకిల్ జరగబోతున్నాయా అని చెప్పేసి చాలామంది కూడా డిస్కస్ చేస్తుంటారు. నేను అనుకున్నాను, కానీ ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఒక ఫైర్ బ్రాండ్ లాంటి వ్యక్తి, అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కూడా పొలిటికల్ స్ట్రాటజీ ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఒక ఆత్మవిశ్వాసంతో ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కూడా ఇతర పార్టీలకు, ప్రజలకు కూడా మన ఇండికేషన్స్ తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయనకు హెచ్చింగే, ఆయనకు ఆయన పార్టీకి చాలా విధంగా దోహదపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఆ పార్టీలు చాలా ఉత్సాహంగా,
ఆత్మవిశ్వాసము, అదేవిధంగా భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలి, మనం భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి ఎలాంటి ఉపన్యాసాలు చేయాలి, ఎలా చేస్తే మనం ముందుకెళ్తాం అన్న ఆలోచనలతో రాజకీయ పార్టీలు ముందుకు వెళ్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అంటే ఆ క్రమంలో అందులో భాగంగానే రేవంత్ రెడ్డి 2034 దాకా తానే ముఖ్యమంత్రిగా ఉంటారని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని చెప్పేసి ఆయన మాట్లాడడంలో మరి ఖచ్చితంగా ఇది పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే మనం దీనిలో ఒక అంశం కూడా చర్చించవచ్చు. ఒకవేళ రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరి 2034 తర్వాత ఒకవేళ అప్పటి వరకు రేవంత్ రెడ్డి కూడా 60 దాటి 70 ఏళ్ళకు దగ్గరగా వస్తాడు ఆయన. కాబట్టి రాష్ట్రపతిగా వెళ్ళే అవకాశం కూడా ఉండవచ్చు, ఉపరాష్ట్రపతిగా వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే ఇవన్నీ అంశాలను ముందే బేరీజు వేసుకొని ఒక స్ట్రాటజీగా, ఒక పొలిటికల్ వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డి ఇవన్నీ మాట్లాడి ఉంటాడని నా యొక్క అభిప్రాయం. ఇది నా అంచనా, ఇది నా అనాలిసిస్.